అవన్నీ బెదిరింపులు, ఎమోషనల్ బ్లాక్మెయిల్. దానికి భయపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. లేదు, అది బెదిరింపు కాదు. మిగతా విషయాల్లో ఆవిడ చాలా మంచిది, కానీ కోడలి విషయంలో, వారసుల విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉన్నారు. తొందరపడి ఆవిడ ప్రాణాలు పోతే ఆయన తల్లిని కోల్పోవడానికి కారణమై జీవితాంతం ఆయన ముందు దోషిలా తలదించుకోవాలి. అవసరం లేదు. ఇలాంటి అత్త ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. నిజం చెప్తున్నా, కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చూడలేని అత్త ఉంటే ఎంత, పోతే ఎంత. నేను నా భర్త కోసం ఆలోచిస్తున్నా. అప్పుడు ఏం చేసైనా భర్తతో కలిసుండే దారి చూడాలి. ఇలా దూరం అయ్యే దారి ఎంచుకోకూడదు. నేను దగ్గరయ్యే దారి చూస్తున్నా. ఇప్పుడు మా అత్తయ్యకి కావాల్సిందేంటి? నేను అనాథని కాకూడదు, అంతే కదా. నా తల్లిదండ్రులెవరూ తెలుసుకుంటే నేను అనాథని కాదు కదా. అప్పుడు అత్తయ్యకి ఏ అభ్యంతరం ఉండదు కదా. ఎప్పటికి తెలుసుకుంటావు? అంతవరకు నీ కోడలి స్థానం ఉండాలి కదా. అక్కడ నీ భర్తకు వేరే పెళ్లి చేస్తుంది మీ అత్త. ఇప్పుడు నువ్వే వైదేహివి అని చెప్పి పెళ్లి ఆపడం తప్ప వేరే దారి లేదు వైదేహి. అదే పరిష్కారం అయితే ఇంతవరకు ఎందుకు ఆలోచిస్తాను? నేనే వైదేహినని చెప్తే మా అత్తయ్యతో పాటు నేను కూడా ప్రాణాలతో ఉండను. నన్నెవరో చంపడానికి ప్రయత్నించారు అన్నాను కదా. నేను చనిపోయాననుకుని వదిలేశారు. ఇప్పుడు నేనే వైదేహినని తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉంచరు. పోనీ పోతే ప్రాణాలు పోయాయి. ఆయన బాధ చూడలేక నిజం చెప్పిద్దామనుకుంటే నాతో పాటు నా వాళ్లకు కూడా ఏ ఆపద కలుగుతుందోనని భయంగా ఉంది. అందుకే ఈ అజ్ఞాతవాసం. ముందు నన్ను ఎవరు ఎందుకు చంపాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. మా అమ్మ నాన్నల గురించి తెలుసుకోవాలి. అంతవరకు ఈ ఎడబాటు తప్పదు. మరి పెళ్లి సంగతేంటి? జరగదు, జరగనివ్వను. ఎలా? తెలీదు, కానీ నేనే వైదేహినని చెప్పకుండా ఆపాలి. దయచేసి మీకు తెలిసిన నిజం ఎవ్వరికీ చెప్పొద్దు. చెప్పను, కానీ ఎప్పటి వరకు తెలుసా? ఈ పెళ్లి ఆగుతుంది అన్న నమ్మకం ఉన్నంత వరకు. ఈ పెళ్లి ఆగకుండా తాళిబొట్టు కట్టే పరిస్థితి వస్తే మాత్రం ఆఖరి నిమిషంలోనైనా నిజం చెప్పి ఈ పెళ్లిని ఆపే. బాబు, దశరథరామయ్య గారి ఇల్లు ఎక్కడో తెలుసా? తెలీదండి. అది కాదయ్యా, ఇక్కడే. నాకు తెలీదండి, ఎవరో నాకు తెలీదు. ఎక్కడున్నావు అన్నయ్య? ఇల్లు వెతుక్కుంటూ మరీ వస్తున్నాను. ఇంతవరకు నీ ఆచూకీ తెలియలేదు. ఎక్కడున్నావు అన్నయ్య? అసలు ఇదే ఊళ్ళో ఉన్నావా? అదిగో అక్కడుందిరా, పదండి. ఆగు ఆగు ఆగు. అంటే నా కూతురు రూపం మారిపోయిందా స్వామి? ప్రాణాలే దక్కవనుకున్నాం, కానీ ఆ దైవం మీద భారం వేసి చికిత్స చేశాం. 6 నెలలు పట్టింది కోలుకోవడానికి. నా కూతురు ప్రాణం కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం స్వామి. కానీ నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు మా దగ్గరికి రాలేదు? మీ దగ్గరికే వస్తానని బయలుదేరింది. రాలేదు స్వామి, నా దగ్గరకు రాలేదు. తన భర్త దగ్గరకు వెళ్ళలేదు.
ఒకవేళ రూపం మారిందని తన మొహం చూపించలేక రాలేదా? రూపం మారితే ఏంటి స్వామి, నా బిడ్డే కదా. నా దగ్గరికి రావటానికి ఆలోచన ఎందుకు? రూపం కారణమని నేను అనుకోవడం లేదు. జరిగింది ప్రమాదం కాదు, తనని ఎవరో చంపాలని చూశారని చెప్పింది. చంపాలని చూశారా? ఎవరు స్వామి? అది తనకు తెలీదు. తను ప్రాణాలతో ఉన్నానని తెలిస్తే తనకు తన వాళ్ళకి కూడా ప్రమాదమని చెప్పింది. బయటకొచ్చి మాత్రం ఏం సంతోషంగా ఉన్నాను. భర్తను పోగొట్టుకున్నా, నా బిడ్డ ఏమైందో ఎక్కడుందో కూడా తెలియదమ్మా. ఇప్పుడు మిగిలింది నా అన్నయ్య ఉన్నాడన్న ఆశ మాత్రమే. ఇన్నేళ్ల కష్టం చాలు, ఇక పరిగెత్తే ఓపిక లేదు. ఇకనైనా విముక్తి కలిగించు. నా అన్నయ్యను నా దగ్గరికి చేరేలా చేయమ్మా. నా అన్నయ్యని నా దగ్గరికి చేర్చమ్మా. ఎంతో మందికి న్యాయం చెప్పాను, కాని నా కొడుకు విషయంలో చేస్తున్నది న్యాయమో కాదో తెలియడం లేదు. అది కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా ఇప్పుడే ఎందుకిలా అనిపిస్తోంది? గురువుగారి సందేశం కూడా నా మేనకోడల్ని కోడల్ని చేసుకోవడమే. అదే చేస్తున్నా కూడా కాని ఎందుకు మనసులో ఏదో కలవరింత, ఏదో తప్పు చేస్తున్నానన్న భావం ఎందుకు కలుగుతోంది? నాకు తెలియకుండానే ఏదన్నా తప్పు జరుగుతోందా? తెలుసో తెలియకో నా వల్ల తప్పు జరిగితే ఆ బాధని జీవితాంతం భరించలేను స్వామి. అలాంటిదేమైనా ఉంటే ఇప్పుడే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు. చూసుకోలేదమ్మా, ఏమనుకోకు. పర్వాలేదండి. అన్నయ్య, 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 అన్నయ్య. ఏంటి బామ్మగారు, పెళ్లి పందిట్లో అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నారు? కోడలంటే అత్తకిష్టం లేక కోడల్ని ఇంట్లో నుంచి పంపించేసిందని, కొడుక్కి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేస్తుంది అనుకుంటున్నారు. ఆహా, నేననడం లేదు, అందరూ అనుకుంటున్నారు. మీరు ఈ ఇంటికి పెద్ద దిక్కు కదా, మీకు చెప్దామని వచ్చాను. అనుకుంటారు. ఎందుకనుకోరు? మనం చేసే పనులు సరిగ్గా లేనప్పుడు ఎవరైనా ఎన్నైనా అనుకుంటారు కదా బామ్మగారు. నాకు తెలుసు మీకు ఇలాంటి పనులు ఇష్టముండవని. మేడం, 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 అయ్యో మేడం. మరి ఇంత తెలిసి మీరు కూడా ఎందుకు వద్దని చెప్పలేదు? పెళ్ళైన కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయడం తప్పు కదా? ఒక ఆడపిల్లకి అన్యాయం చేయడం తప్పు కదా? వైదేహి లేదనే కదా ఇదంతా చేస్తున్నారు. ఉంటే చేస్తారా? ఉంటే ఇంతవరకు ఎందుకు వస్తుందమ్మా? అంటే నిజంగా ఉంటే
పెళ్లి ఆపేస్తారా? చెప్పండి బామ్మగారు, ఆపేస్తారా? ఉంటే పెళ్లి ఆపేస్తారా? చెప్పండి, చెప్పండి బామ్మగారు, చెప్పండి బామ్మగారు. మేడం మేడం ఏంటి? ఒక్కసారంటే భ్రమ అనుకోవచ్చు. మళ్లీ పిలిచింది, కాని ఇంతలోని చెల్లెం ఏమైపోయింది? స్వామి, నిజంగా నా చెల్లెలొచ్చుంటే నా ముందుకొచ్చేలా చెయ్యి, నా ముందుకొచ్చేలా చెయ్యి స్వామి. వదలు దేవుడో, వైదేహి కాదు, జానకి. జానక్యా? ఎక్కడి నుంచి వచ్చింది జానకి? మొహం మారిపోయి పేరు మార్చుకొని ఇలా ఎన్నాళ్ళు దాగి బతుకుతూ ఉంటావు? నిన్ను నువ్వు బయట పెట్టుకోకపోతే ఏది ఆగదు, అర్థమవుతుంది. మెల్లగా, ఎవరైనా వింటే కొంపలు అంటుకుంటాయి. అనవసరంగా నీతో చెప్పాను. ఆవేశంలో నిజం చెప్పి మొదటికి మోసం తెచ్చేలా ఉన్నావు. న్యాయం జరుగుతుందంటే మోసం అంటావేంటి? నువ్వెవరో తెలియాలి, ఈ పెళ్లి జరగకూడదు. అయ్యో, నేనేదో మెల్లిగా ప్లాన్ చేస్తుంటే నాకన్నా నువ్వే ఎక్కువ కంగారు పడిపోతున్నావేంటి? నేనంతే. ఎవరికి సమస్య వచ్చినా నాకు సమస్య వచ్చినట్టే. అది పరిష్కారం అయితేనే గాని నేను ప్రశాంతంగా ఉండలేను. ఒక్క క్షణం గనుక నువ్వు నన్ను అక్కడ వదిలేసుంటే ఈ పాటికి నీ సమస్యనంతా చిటికలో తీర్చేసేదాన్ని. కాదు, ఇంకా ఎక్కువై ఉండేది. ఈ మాత్రం ఆవేశం నాకు లేకనా? తొందరపడి ఏ చిన్న తప్పు జరిగినా చాలా పెద్ద సమస్యలు వస్తాయి. అయినా ఎందుకు మౌనంగా ఉంటున్నానో అంతా చెప్పాను కదా, మళ్ళీ ఆవేశపడిపోతావేంటి? నేను చెప్పాను కదా, నా కళ్ళెదురుగా అన్యాయం జరుగుతుంటే నేను తట్టుకోలేను. ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళలేను. అయినా ఏదో ఒకటి చేయకుండా ఇలా మౌనంగా ఉంటే ఈ పెళ్లి ఎలా ఆగుతుంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏమీ అనుకోలేదు, కానీ పెళ్లి ఆపటం పక్కా. గాల్లో దీపం పెట్టి ఆరిపోకుండా ఉండాలంటే ఎలా కుదురుతుంది? నీ సమస్యని నువ్వే పరిష్కరించుకోవాలి. నీ సంసారాన్ని నువ్వే చక్కబెట్టుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అంటే అది నీ పిచ్చితనం. ఎవరి కోసమో ఎవరూ రారు.
నువ్వు వచ్చావు కదమ్మా, నన్ను పిలిచావు కదా, మళ్ళీ అంతలోనే ఏమైపోయావు? ఎక్కడున్నావు చెల్లెమ్మా? ఎప్పుడు ఈ అన్నయ్య ముందుకొస్తావు? నన్ను మనసారా అన్నయ్య అని ఎప్పుడు పిలుస్తావమ్మా? అయ్యగారు, మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు. మామ్, రాహుల్ జాగ్రత్తగానే ఉన్నాడు కదా? సకల మర్యాదలతో బాగానే చూసుకుంటున్నాను గాని ఏం చేద్దాం వాణ్ణి? పెళ్ళయ్యాక ఆలోచిద్దాం మామ్. ఈలోగా ఈ చెంచలాదేవిని మాత్రం అస్సలు రాకుండా చూసుకోండి. అన్నిసార్లు చెప్పొద్దు బేబీ. మన వాళ్ళు అక్కడే ఉన్నారు, దాన్ని లోపలికి రానివ్వరని చెప్పాను కదా. సిచ్యువేషన్ అలా ఉంది మామ్, ఏం చేయను? అవును, శాంతాదేవి అని నువ్వు అనడం తప్ప, నేను వినడం తప్ప ఒక్కసారి కూడా చూడలేదు. ఆవిడ ఫోటో ఒకసారి పంపించు, ఎందుకైనా మంచిది. సరే, లైన్లో ఉండు, పంపిస్తాను. బేబీ, సెండ్ చేశాను, చూడు. ఓకే. జ్యూస్ తీసుకొచ్చాను. ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. సరే. ఈవిడా? అంత ఆశ్చర్యపోయావేంటి? నీకెక్కడైనా తగిలిందా? అయ్యో, ఎక్కడో తగలడం కాదు మామ్. ఇప్పుడు ఒక ఆవిడ కూల్ డ్రింక్స్ తీసుకొని వస్తే పొమ్మని కసురుకున్నానే, అది ఈవిడే. ఏం మాట్లాడుతున్నావు బేబీ? శాంతాదేవి దశరథ రామయ్య ఇంట్లో ఉందా? నో బేబీ, నో. నువ్వెవరినో చూసి పొరపాటు పడుతున్నావు. శాంతాదేవి అక్కడికి వచ్చే ఛాన్సే లేదు. అబ్బా, వచ్చింది మామ్, నేను చూసానని చెప్తున్నాను కదా. బేబీ, శాంతాదేవి గనక వచ్చుంటే ఈ పాటికి నువ్వు నా కూతురు అని తెలిసిపోయి ఎప్పుడో ఇంట్లో నుండి బయటకు గెంటేసేవారు. ఇప్పుడే వచ్చినట్టుంది మామ్, ఇంతవరకు ఎవరు చూడనట్టున్నారు. చూసుంటే నువ్వు చెప్పినట్టే గొడవ జరిగేది కదా. అయితే ఎవరికంట పడకముందే మన వాళ్ళ చేతిలో ఉండాలి బేబీ. ముందు తొందరగా వెళ్ళు. ఓకే మామ్. హ్యాపీగా ఉండు. నా టెన్షన్ గురించి మీకేం తెలుసు? ఇప్పుడు శాంతాదేవి బయటకొచ్చి మీలో ఎవరిని గుర్తుపట్టినా నా బండారం బయటపడిపోతుంది. సరిగ్గా ముహూర్త సమయానికి ఈ టెన్షన్ ఏంటి? అన్నయ్య,
శాంత అన్నయ్య అన్నయ్య శాంత అమ్మా శాంత ఎలా ఉన్నావమ్మా? శాంత అన్నయ్య అన్నయ్య చెప్పు చెప్పు. నోటుకొలాడింది చాలు చెప్పు. చెప్పవే, ఎక్కడ మీ అమ్మ? అన్నయ్య అన్నయ్య నా కూతురు నేను చెయ్యొద్దన్నయ్య. దయచేసి దాన్ని వదిలే అన్నయ్య. ఛీ, పాపాత్మురాల. దూరపు బంధువని చేరతీస్తే అన్నయ్య అన్నయ్య అంటూ మాకే వెన్నుపోటు పొడుస్తావా? మావయ్య అన్నయ్య తప్పైపోయింది, క్షమించన్నయ్య. మళ్ళీ మీ జోలికి రాము, వదిలే అన్నయ్య. మావయ్య రాజా, వీళ్ళని ఇలా వదలకూడదు. పోలీసుల్ని పిలిపించి జీవితాంతం ఊచ లెక్క పెట్టేలా చెయ్యి. శాంత, నీకు చాలా అన్యాయం చేశాం. దయచేసి పెద్ద మనసుతో క్షమించు. నమస్కారం రావు గారు. నమస్కారం అండి. భోజనాలన్నీ బాగున్నాయా? చాలా బాగున్నాయి దశరథ రామరాజు గారు. దశరథ రామరాజు గారా? అన్నయ్య కనుమూరు వారి పెండ్లి పిలుప. నాన్న ఇంట్లో పెళ్ళా? ఇదేంటిది? దశరథరామయ్య చిన్న కొడుకు దేవాంశ్కి మళ్లీ పెళ్లి చేస్తున్నారా?
శిష్య గురువుగారు, ఏమిటిది? దశరథ రామయ్య చిన్న కొడుకు పెళ్లి గురువుగారు. మొన్న ఎవరో వచ్చి శుభలకిచ్చి వెళ్లారు. మరి నాకింతవరకు ఎందుకు చెప్పలేదు? నిన్ననే మీకు ఇచ్చాను గురువుగారు. మీరు ధ్యానంలో ఉంటే స్వామివారి పాదాల దగ్గర పెట్టాను. ఎంత పని చేశావు? ఏమైంది గురువుగారు? మహాఘోరం జరిగిపోయింది. ఘోరం జరిగిపోయింది. దశరథ రామయ్య ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాడు? అసలు పెళ్ళెప్పుడు? ఆహా, కాసేపట్లోని పెళ్లి. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి. వైదేహి ద్వారా పుట్టే వారసుడికి అటేడు తరాలు కాదు కదా, ఒక్క తరం కూడా బాగోలేదు. అదే నా మేనకోడలు స్రవంతి ద్వారా వారసుడు పుడితే అటేడు తరాలు ఇటేడు తరాలు అన్నీ మా తరాలే. వైదేహి మాత్రమే దేవాంశ ఏకైక భార్య. ఇదేంటి గురుగారు ఇలా రాశారు? ఏం చేద్దాం అత్తయ్యా? ఆయన మీ మావయ్య గారిని కలవకూడదు, అసలు ఈ పెళ్లి మండపం వైపే రాకూడదు. నన్ను చూసిన వెంటనే ఆవేశపడతారు గాని ఏదో ఒకటి చేసి లోపల గౌరీ పూజ దగ్గరికి తీసుకెళ్ళి నేనొస్తాను. అలాగే. ఇప్పుడే గురువు గారు నోరు విప్పితే నా బండారం బయటపడిపోతుంది. వీడు నోరు విప్పకూడదు. రా దశరథ రామయ్య. నీకోసమే. గురుగారు, 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 గురుగారు. గురుగారు ఏమైంది? గురుగారు, గురుగారు, గురుగారు ఏమైంది? ఇక నువ్వు కదల్లేవు, మాట్లాడలేవు, నా గురించి ఏమీ చెప్పలేవు. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదండి, ఇంతలోనే ఏమైంది? అదే అర్థం కావట్లేదు కౌసల్య. మాట్లాడలేకపోతున్నారు. కాళ్ళు చేతులు కూడా కదలడం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. ఇప్పుడు హాస్పిటల్కి వద్దు, ఇక్కడే ఉంటానంటున్నారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు కదా, పెళ్లి చూసి ఆశీర్వదించే వెళ్తా అంటున్నారు. అంతే కదా గురుగారు? తప్పకుండా పంపించండి బాబు. ఎదురు చూస్తుంటాను. అలాగే అండి. అయ్యో, టైం అయిపోతుంది. ముహూర్తానికి టైం అయిపోతుంది. బాబు కాస్త త్వరగా పోనిమ్మా.
ఆదిదేవే నమః ఆదిదేవే నమః పరమపురుషాయ నమః పరమాత్మతాయ నమః ఓం చతుర్వేద పండితాంగిర్యాయ నమః ఓం హిరణ్యవరాం హిరణ్మయే జాతవేదో మమావః తామహావః జాతవేదో. అమ్మ పెళ్లి కుమార్తెను తీసుకురండి. భద్రే స్థితాం భక్తవన్నాం తామితో మత్వయేస్యం మనసక్తాం దుర్మార్గురాలా, నీ స్వార్థంతో ధర్మం నోరు నొక్కయ్యాలని చూస్తావా? దానికి ఫలితం అనుభవిస్తావు చూడు. అలా కోపంగా చూడటం తప్ప ఏమీ చేయలేవు. ఎందుకంటే నేనిచ్చిన షాక్ కి నీకు మాట రాదు. రాసి చెప్పడానికి చేతులు పనిచేయవు. పుత్రపౌత్రధనం ధాన్యం అశ్వస్యాయాభిగోర్ధం విజానాం భవిష్యమాతామాయుష్మంగరోధమాన్ చంద్రాభాం లక్ష్మీనానాం సూర్యాభాం శనేశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం మహాలక్ష్మీముపాస్మహే. అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. అది నీ మంచికే జరుగుతుందనుకుంటున్నావు కౌసల్య. కానీ నిన్ను ముంచెయ్యడానికి గుంట నక్కలు కాపు కాస్తున్నాయన్న సంగతి నీకు తెలియదు. ఎందుకంటే ఈ ఏర్పాట్లన్నీ చేసింది అల్లుడు మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి కాదు, వైదేహిని రప్పించటానికి. నీకు కూడా అదే మాట చెప్పి ఒప్పించారా? అవునమ్మా, వైదేహి వస్తుంది, ఈ పెళ్లి ఆగిపోతుంది. ఒకవేళ రాకపోతే? వస్తుందమ్మా. భర్త అంటే వైదేహికి ప్రాణం. ఇంకో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటుంది? వైదేహి వస్తుంది, పెళ్లి ఆపుతుంది. విన్నావు కదా, వైదేహి వస్తుందంట, పెళ్లి ఆపుతుందంట.